వైద్యం అనేది నాటి నుంచి నేటి వరకు విద్య లాంటి విధానం ఉండడం వల్లనే ఇవాళ మనం చందమామ మీద కూడా అనేక కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రావడం జరిగింది. ఆ రకమైనటువంటి ఆలోచనతోని విద్య ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్య స్థితి అదంతా బాగుండాలంటే సైన్స్ పరంగా అదంతా బాగుండాలి. కాబట్టి వైద్యము అనేది సైన్సే కాబట్టి సైన్స్ విద్య తరపునే సైన్స్ వస్తుంది కాబట్టి సైన్స్ తరపునే వైద్యం వస్తుంది కాబట్టి ఈ ఆలోచన అనేది అందరికీ ఉండాలా. దీనికే ప్రథమ సౌకర్యం అనేది చేయాలి. అటువంటిది కాకుండా ఇవాళ కార్పొరేట్ కంపెనీలతోని మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాల్గొని ఇవాళ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి ప్రజలు అనేక సంవత్సరాల నుంచి తమ హక్కుల గురించి పోరాడుతూ ఉంటే వాటి విషయంలో చోటివారి ముందు శంఖమున్నట్టు విడిసబెట్టేసి వాళ్ళ వ్యవహారం కార్పొరేట్ వ్యవస్థను కార్పొరేట్ కంపెనీలను డెవలప్ చేయడం ఆలోచిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇక్కడ మేము ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. దానికి అన్ని రంగాల కార్మిక ప్రజలు హాజరై ఆ సభను రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా ఆధ్వర్యంలో రేపు కుమార్ నారాయణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం. ప్రధానంగా ప్రతి ఎన్నికల ముందు ఈ పాలకవర్గ పార్టీలు విద్య వైద్యం వీటిని మెరుగుపరుస్తామని చెప్పి అనేకసార్లు హామీలు ఇచ్చారు. కానీ హామీలను అమలు చేయడంలో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ గొంతెత్తకపోతే వాళ్ళని ప్రశ్నించకపోతే విద్యా వ్యవస్థ మొత్తము ఇవాళ నశించేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కార్పొరేట్ విద్యను వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాగే వైద్య రంగంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవాళ అనేకమైనటువంటి సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు. కనుక దాని వ్యవస్థను మేము ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా మేము చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలు హామీ ఇచ్చి ఇవాళ అమలు చేయకుండా ఇవాళ పేద మధ్యతరగతి వాళ్ళు ఇవాళ వైద్యం చేయించుకోవాలనుకుంటే అనేకమైనటువంటి ఆస్తులను నమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇవన్నిటి మీద ఉద్యమించడానికి రేపు జరగబోయేటటువంటి రౌండ్ టేబుల్ని విజయవంతం చేయాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీటిని మనం విద్యని సాధించుకునేటటువంటి దశగా అందరూ అడుగులేయాలని చెప్పి కోరుతాము.